హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మా టెర్రస్ గార్డెన్లో ఉన్న చిక్కుడు పాతికి పేనుబంక అయితే చాలా ఎక్కువగా పట్టింది. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత ఎక్కువగా పట్టిందో ఈ పేనుబంక. ఎప్పుడు కూడా చిక్కుడు పాతికి ఎంత ఎక్కువగా పేనుబంక అయితే రాలేదండి. ఎందుకంటే ఈ పేనుబంక క్లైమేట్ చేంజెస్ వల్ల వస్తుంది. లేదు, మనం డైలీ కూడా మార్నింగు ఈవినింగు గార్డెన్లోకి వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడు మొదట్లోనే మనం ఏదైనా పెస్ట్ అటాక్ అయిందంటే దాన్ని క్యూర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అంతేగాని కొంచెం మనం లేట్ చేసిన గార్డెన్లోకి రాకపోయినా కూడా ఈ పేనుబంక అయితే చాలా సింపుల్గా త్వరగా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోద్దండి పాదంతా కూడా. నేను 3 రోజులు గార్డెన్లోకి అయితే రాలేదు. ఈ 3 రోజుల్లోనే చూడండి పేనుబంక అయితే మొత్తం చిక్కుడు పాదికి మొత్తం ఎంత హెవీగా పట్టిందో చూశారు కదా, చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా ఎక్కువగా పట్టిందండి. చీమలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చీమల వల్ల ఇంకా పెస్ట్ అయితే పాదులకి ఎక్కువైపోద్ది. ఒక చోట నుంచి ఇంకో చోటకి చీమలు పాకుతూ ఉంటాయి. బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ముందు ఈ పేనుబంకని స్ప్రేయర్లో వాటర్ వేసి మొత్తం క్లీన్ చేస్తున్నానండి. అందని మటుకు కొంచెం ఫోర్స్గా స్పీడ్గా వాటర్ వచ్చేలాగా స్ప్రేయర్లో వేసుకుని స్ప్రే చేస్తే ముందు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు దీనికి ఒక ద్రావణాన్ని అయితే స్ప్రే చేస్తున్నాను నేను. ప్రీవియస్ వీడియోలో పేనుబంక గురించి వీడియో చేశానండి. అప్పుడైతే పెద్ద ఎక్కువగా పేనుబంక అయితే పట్టలేదు, లైట్గానే స్ప్రెడ్ అవుతూ ఉంది. అప్పుడు నేను వెంటనే చూసుకుని వేపాకు పేస్టు, వెల్లుల్లిపాయ మరిగించి అందులో నేను కుంకుడు రసం వేసి ద్రావణాన్ని చేసి చిక్కుడు పాదికి అయితే స్ప్రే చేశానండి. అది ఒక్కసారి స్ప్రే చేసేసరికి క్యూర్ అయ్యింది. బాగా ఎక్కువ ఉన్నప్పుడైతే ఒక్కసారికే మనకి క్యూర్ అవ్వదండి. కానీ ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేసింది. మీకు నేను రిజల్ట్తో సహా చూపించడానికి మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఇంత హెవీగా ఉన్నప్పుడు ఈ పేనుబంక దీనికోసం నేను ఒక ద్రావణాన్ని అయితే తయారు చేస్తున్నాను. ఒక బకెట్లోకి 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను. కుంకుడుకాయలు ఒక 20 వరకు దంచి వేడి నీటిలో నానబెట్టి తీసుకుంటున్నాను. ఇది రసాన్ని పిండి 1 లీటర్ వరకు రసాన్ని తీసుకుంటున్నాను. మీకు కుంకుడుకాయలు దొరికితే కుంకుడుకాయలనే యూజ్ చేయండి, బాగా పనిచేస్తుంది. కుంకుడుకాయలు దొరకకపోతే కనుక లిక్విడ్ సోప్ని అయితే యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం కుంకుడుకాయలనే యూజ్ చేయడానికి చూడండి. కుంకుడి రసం అంతా కూడా నేను పిండేసి క్లాత్ పెట్టి వడబెట్టేస్తున్నాను. దీని రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. పేనుబంకకి వేపాకు వెల్లుల్లి ద్రావణం ఒకటి, ఈ ద్రావణం కూడా చాలా బాగా పనిచేసింది. మొత్తం అంతా వడబెట్టిన తర్వాత ఇందులోకి నేను వంట సోడా వేస్తున్నానండి. బేకింగ్ సోడా అంటారు, కడుపు నొప్పి సోడా అంటారు. మనం వంటలో వాడుకుంటూ ఉంటాం కదండి వంట సోడా. ఇది 3 లీటర్ల వాటర్కి 1 టీ స్పూన్ నిండా తీసుకుంటున్నాను. ఇందులోకి నేను ఆయిల్ని కూడా వేస్తున్నానండి. ఈ ఆయిల్ మనం ఇంట్లో నాన్ వెజ్ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అవి 1 టైం 2 టైమ్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే మనం గార్డెన్లో యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అవి మనం వంటకు వాడం కాబట్టి ఈ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది గార్డెన్లో. ఇది ఆయిల్ని 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. 1 టీ స్పూన్ 5 ml ఉంటుందండి. 10 ml వంట నూనె తీసుకున్నాను నేను. ఇది పెస్ట్ ఆయిల్. ఈ పెస్ట్ ఆయిల్ కూడా 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. 5 ml, లీటర్కి 5 ml చొప్పున 2 రకాల ఆయిల్ కలిపి 15 ml వరకు తీసుకుంటున్నాను. ఈ వాటర్లో వేసి బాగా కలిసేలాగా మరలా వడబెట్టి స్ప్రేయర్లో వేసి స్ప్రే చేయాలండి. మనం ఏదైనా ఫెస్ట్ వచ్చినప్పుడు ముందుగానే గెస్ చేసుకుని దానికి మనం ఒక్కొక్కటి చేత్తో పాడైన ఆకులను అవి తీసేసుకుంటే చూసుకుంటూ ఉంటే
మన గార్డెన్లో పెస్ట్ ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేసుకొచ్చి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా కాకుండా ఇలా ఒక 3 డేస్ అది మనం గార్డెన్లోకి రాకపోతే చిక్కుడు పాదుకున్న పేనుబంక అయితే చూసారు కదా, మొత్తం అంతా కూడా ఎంత స్ప్రెడ్ అయిపోయిందో అంతలా ఎప్పుడూ నాకు గార్డెన్లో అవ్వలేదు. దీనికోసం అయితే ఈ ద్రావణం స్ప్రేయర్లో వేసి స్ప్రే చేసేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా మనం గార్డెన్లోకి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుందండి. ఇంత ఎక్కువగా ఉన్నదైతే కొంచెం క్యూర్ అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది అనుకున్నాను నేను. ఇది ద్రావణాన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే మాత్రం రిజల్ట్ చాలా బాగా వచ్చింది. అందుకే మరలా వివరంగా వీడియో చేసి పెడుతున్నాను. పేనుబంక వచ్చినప్పుడు ఇంకా అమ్మయ్య ఎంత హెవీగా ఉన్నా పర్వాలేదు, మనం క్యూర్ అయిపోద్ది అన్న ఒక నమ్మకం వస్తుందండి నాకు. వెల్లుల్లి వేపాకు ద్రావణం కూడా పనిచేసింది. అది మనకి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అది సెకండ్ టైం కూడా యూజ్ చేయొచ్చు. నాకు తక్కువగా వచ్చిన వల్ల ఒక్కసారికే అది క్యూర్ అయిపోయింది. ఇదైతే ఇప్పుడు ఈ చిక్కుడు పాదు అంతా కూడా చాలా హెవీగా ఉంది. పేనుబంక ఫోర్స్గా పెట్టి నేను మొత్తం బాగా పైకంటూ వెళ్ళిపోయింది. పాదు పైన కూడా ఉంది చూడండి. నేను అంతటికీ కూడా నేను ఈ 3 లీటర్స్ స్ప్రేయర్లో వేసేసి మొత్తం అంతా చిక్కుడు పాదుకి స్ప్రే చేసేస్తున్నాను. బేకింగ్ సోడా అయితే కడుపు నొప్పి సోడా మన గార్డెన్లో చాలా బాగా పనిచేస్తుందండి. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనం ఇంట్లో డీప్ ఫ్రైకి వాడిన వంట నూనె కూడా బాగా పనిచేస్తుంది. మొత్తం చిక్కుడు పాదు అంతా కూడా స్ప్రే చేసేస్తున్నాను. చూసారు కదా కాయలకు కూడా ఎంత ఎక్కువగా ఉందో. ఈ పాదు అంతా కూడా కాపు మీద ఉందండి. పేనుబంక ఎప్పుడు కూడా పూతకి చిన్న చిన్న పిందులు వస్తూ ఉంటాయి కదా, పిందులకి కూడా బాగా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. లేతగా వచ్చే పిందులకి పూతకి కూడా. అలాగే ఆకులు వెనకాల కూడా ఉంది. చిక్కుడు పాదు మొత్తం అంతా కూడా స్ప్రే చేసేసానండి. స్ప్రే చేసిన తర్వాత 5 రోజుల తర్వాత మీకు దీని రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మొత్తం ఈ పాదు ఈ చిన్న పిందులకి అన్నిటికీ కూడా పేనుబంక చాలా హెవీగా ఉంది. మీకు చూపించాను కదా, అంత హెవీగా ఉన్న పేనుబంక ఈ ద్రావణం స్ప్రే చేసిన తర్వాత 5 రోజుల తర్వాత తీస్తున్న వీడియో ఇది. మీకు రిజల్ట్ కూడా చూపిద్దామన్న ఉద్దేశం చొప్పున ఎంత క్లియర్గా చూపిస్తున్నానండి. 5 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, చాలా వరకు మొత్తం అయితే పోయింది. ఇప్పుడు నేను చిక్కుడు పాదుకున్న చిక్కుడుకాయలను అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ చిక్కుడు పాదు సంవత్సరం అంతా కాసే చిక్కుడు పాదు అండి. పాదు ఎక్కువ పాకదు, కాయలు అవి బాగా వస్తూ ఉంటాయి. ఎటొచ్చి ఏంటంటే క్లైమేట్ చేంజెస్ వల్ల పేనుబంక అయితే వస్తూ ఉంటుంది అంతే. ఈ పేనుబంక కూడా మనం సరైనటువంటి పెస్ట్కి సరైనటువంటి లిక్విడ్ ఏదైనా ద్రావణాన్ని స్ప్రే చేస్తే క్యూర్ అయిపోతుంది. దీనికి నేను ప్రీవియస్ వీడియోలో వెల్లుల్లి వేపాకు పేస్ట్ ద్రావణం అది బాగుంది, బాగా పనిచేస్తుంది ఈ పేనుబంకకి. అలాగే ఈ బేకింగ్ సోడా, ఆయిల్, కుంకుడు రసం ఇది కూడా చాలా బాగా పనిచేసిందండి. ఎంతో హెవీగా ఉన్న ఈ పేనుబంకని ఈ ద్రావణం ఒక్కసారి స్ప్రే చేశాను నేను. తర్వాత ఒక 5 రోజుల తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే చాలా బాగా పనిచేసింది లిక్విడ్ అయితే కనుక మీరు ఈ ద్రావణాన్ని స్ప్రే చేయండి. పేనుబంక అయితే క్యూర్ అయిపోద్ది. ఇదిగో కోసిన చిక్కుడుకాయలు ఇవి ఒక 1/2 కిలో కంటే ఎక్కువ వచ్చాయి. మరలా నేను ఈ 5 డేస్ తర్వాత ఇంకొకసారి వెల్లుల్లి వేపాకులు ద్రావణాన్ని అయితే స్ప్రే చేద్దామని ఉద్దేశం చొప్పున మార్నింగే వేపాకులు ఒక వెల్లుల్లిని దంచేసి 1 లీటర్ వాటర్లో నేను మరిగించేశాను. ఇంకా వాటర్ అయితే ఇంకేం డైల్యూట్ చేయ అవసరం లేదు. ఇది డైరెక్ట్గా నేనైతే స్ప్రే చేసేస్తున్నాను. చూడండి ఇలా చేసేస్తే ఇంకా అక్కడక్కడ ఉన్న పేనుబంక కూడా పూర్తిగా క్యూర్ అవుతుంది. నేను చిక్కుడు పాదు పేనుబంక గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు దీని రిజల్ట్ కూడా చూపించాను చూడండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. చిక్కుడు పాదుని మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఈ పెస్ట్ కంట్రోల్ ఒకటి తెలుసుంటే చాలు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.